నమస్తే. మేము సందాశ్రమానికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లి, కుక్క 2 ఒక దగ్గరనే ఉంటున్నాయి. దాన్ని చూసి ఇది గొడవ పడట్లేదు, ఇది చూసి అది గొడవ పడట్లేదు. ఎందుకంటే రెండిటికి వైరం కదా. అయినా ఈ 2 మౌనంగానే ఉన్నాయి. మనం చూడొచ్చు పక్కపక్కలే ఉన్నా ఏమీ అనుకోవట్లేదు. అరుణాచల కొండ మహత్యం అయి ఉంటుంది ఇది. అరుణాచల స్వామి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర మహిమగా వచ్చింది. చూడొచ్చు మనం పిల్లి, కుక్క 2 పక్కనే ఉన్నాయి. కనీసం అది కూడా దీన్ని ఏమనట్లేదు. వీక్షిస్తూ ఉన్నాము. కుక్క పిల్లి వైరం కానీ ఇక్కడ చూస్తే ఇది మన ఫోటోకి చాలా మంచి పోజ్ ఇచ్చేలా కనిపిస్తూ ఉంది. ఇది మనం స్కందాశ్రమం వెళ్ళే మార్గం మధ్యలో చూడొచ్చు పిల్లి. ఇది కూడా ఒక మౌనముద్రలో మౌని తపస్సు చేసిన ఘటన అనిపిస్తుంది. మేమైతే సగం పైకి వచ్చేసాము. ఇది దారి అండి దిగడానికి. ఇవన్నీ చెట్లు, వృక్షాలు. పిల్లి ఇంత దగ్గర నుండి మాట్లాడితే కూడా ఎక్కడైతే వెళ్ళట్లేదు. ఇక్కడే అలాగే నేను దగ్గర ఉండి చూస్తే కూడా కదలడం కూడా కదలట్లేదు. ఒకసారి చూడొచ్చు అరుణాచలంలో పిల్లి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. మనం చూడవచ్చు పిల్లి ఎంత దగ్గర ఉన్నా అసలు కదలట్లేదు. దగ్గరికి వెళ్ళాను నేను వీడియో తీస్తాను, మౌనంగానే కూర్చొని ఉంది. అరుణాచల కొండ పైన ఇంకో భైరవుడు ఇక్కడైతే ఉన్నాడు. భైరవుడు కూడా మీకు చూపించే ప్రయత్నం. వీళ్ళైతే అలసిపోయి కూర్చున్నారు ఇక్కడ. ఎట్టెళ్ళింది కుక్క ఇక్కడ వచ్చి పడుకుంది. ఇదైతే మాకైతే ఈ 2 కనిపించాయి. ఏ పక్షి కూడా కనిపించలేదు ఇంతవరకు. ఇదిగో ఇక్కడ కొండపైన మధ్యలో శునక మహారాజు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇది అదే ఇప్పటిదాకా స్నేహంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చి పడుకుంది. దీనికి ఇక్కడ ఆహారం ఎవరు అంటే ఏమైనా భక్తులు ఇట్లా ఏమైనా పెడతారా తెలియదు. ఇది కూడా ఒక అరుణాచలం కొండపైన ఉండడం చాలా గొప్ప విషయం అని భావించవచ్చు మనమైతే. ఇక్కడైతే కుక్క మాతో పాటు అయితే వస్తుంది. మేమైతే ఏం తీసుకురాలేదు, ఉత్త చేతులతో వచ్చాము. ఇక ఇది ఇలా వచ్చేస్తుంది మాతో పాటే. కొండపైకి వచ్చేస్తుందమ్మా. దారి అయితే చాలా చక్కగా నీట్గా ఊడ్చేసి ఇలాంటి చెత్త చెదారం లేకుండా నీట్గా అయితే కనిపిస్తుంది మనకు. ఇదిగో ఇలా నీట్గా చాలా చక్కగా ఉంది. మరి ఇక్కడ ఏంటివన్నీ అమ్ముతారో ఏంటో. అప్పుడు సీజన్లో కార్తీక మాసంలో అక్కడ కొన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఇలా ఇక్కడికి కూడా ఏదో దారి అయితే కనిపిస్తూ ఉంది. మేమైతే స్కంద గృహానికి అయితే స్కందాశ్రమానికి వెళ్తూ ఉన్నాము. ప్రశాంత వాతావరణంలో అయితే ప్రయాణం అయితే కొనసాగుతుంది మాదైతే. మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే కోతులు అయితే మనకు కనిపించట్లేదు. కోతులు, కొణింగలు ఇలాంటి ఇతరత్ర జీవులు అయితే మనకి ఏవి కూడా అగుపించట్లేదు. ఇప్పటివరకు అయితే ఒక పిల్లి, కుక్క తప్ప మాకైతే ఏం కనిపించలేదు.